హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే ఎన్టీపీసీలో రీసెంట్గా పడిన సిసిటిఎస్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించిన కొత్తగా వచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికి శాలరీ ఎంత వస్తుంది, జాబ్ రోల్ ఏముంటుంది, పోస్టింగ్ ప్లేసెస్ ఎక్కడ పోస్ట్ చేస్తారు, డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత లీవ్స్ ఎట్లా ఉంటాయి, ఫీమేల్స్కి ఎలా ఉంటుంది, జాబ్ బాగుంటుందా లేదా కంప్లీట్ మాట్లాడుకుందాం. అండ్ ఈ జాబ్ తెచ్చుకోవాలంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మెడికల్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ అంటే తర్వాత ఈ జాబ్లో ఉండే పవర్స్ ఏముంటాయి, కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో మనం చేద్దాం. సో నేను ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 నోటిఫికేషన్ని కమర్షియల్ డిపార్ట్మెంట్లోనే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జాబ్ అయితే క్రాక్ చేశాను అనమాట. సో ఈ జాబ్ గురించి నాకు ఒక డీటెయిల్ ఐడియా ఉంది. సో చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ దాంతోపాటు సీనియర్ సిసిటిసి పోస్టులు ఎందుకు పడలేదు బ్రో అని చాలామంది అయితే ఈ నోటిఫికేషన్లు ఎందుకు పడలేదని అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం విత్ ప్రూఫ్స్. మీలో ఎవరైనా రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన దగ్గర మన యాప్లో అయితే కంప్లీట్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, అట్లాగే మ్యాథ్స్, రీజనింగ్. సో ఇవి కంప్లీట్గా ఎన్టీపీసీ అండ్ తర్వాత అన్ని ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఏఎల్పి అండ్ తర్వాత టెక్నీషియన్ కవర్ అవుతుంది. దాంతోపాటు ఎన్టీపీసీకి కూడా ఇవి మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా తీసుకోండి, ఎందుకంటే వేకెన్సీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి కాంపిటీషన్లో క్రాక్ చేయాలంటే చాలా మంచి సబ్జెక్ట్ బేసిక్ ఫౌండేషన్ అయితే ఉండాలి. అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనం ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అండ్ తర్వాత టెక్నీషియన్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా చేసాం. విత్ ఇన్ 1000 and 1200 లోపే మీకు ఏఎల్పి అండ్ తర్వాత టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ అయితే దొరుకుతాయి. అవి కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. క్లాసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేస్తే ఈ లోగోతో యాప్ అనేది ఓపెన్ అవుద్ది. డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న క్లాసెస్ అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు సిసిటిఎస్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే శాలరీ బేసిక్గా మీకు ఒక 65 నుంచి 70K వరకు ఇనీషియల్ అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ శాలరీ ఇంచుమించుగా 65 to 70K అంటే చాలా మంచి పోస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఈ శాలరీ విషయంలో చూసుకుంటే అంటే ఈ శాలరీలో మీకు చాలా కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. బేసిక్ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని చాలా చాలా కాంపోనెంట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్నీ కలుపుకుని మీకు 65 to 70K వరకు వస్తుంది. అండ్ దాంతోపాటు టీఏ అని చాలా ఉంటాయి అనమాట. సో డీటెయిల్గా శాలరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి, సిసిటిఎస్ శాలరీ అని. ఓకే, సో కామెంట్ చేస్తే, నేను ఎక్కువ మంది కామెంట్ చేస్తే డెఫినెట్గా దాని గురించి డీటెయిల్ శాలరీ వీడియో కూడా చేస్తాను. ఇకపోతే సీనియర్ సిసిటిసి జాబ్లు ప్రజెంట్ ఎందుకు రాలేదు ఈ నోటిఫికేషన్లో, ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఈ డాక్యుమెంట్ కనుక మీరు చూసుకుంటే మెర్జర్కి సంబంధించి అనమాట. సో చాలా పోస్టులని కలిపి సింగిల్ పోస్ట్గా మెర్జ్ చేశారు కమర్షియల్లో. దాని గురించి ఇచ్చిన డాక్యుమెంట్. సో ఇక్కడ ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఇక్కడ మీకు సీనియర్ సిసిటిసి లాస్ట్ టైం ఎన్టీపీసీలో లెవెల్ 5 పోస్ట్ వచ్చింది కదా, అండ్ నేను క్రాక్ చేసిన పోస్ట్ కూడా ఇదే. సో ఇది లెవెల్ 5 అండ్ బేసిక్ శాలరీ అయితే ఇంత ఉంటుంది. ఇప్పుడు వచ్చిన పోస్ట్ వచ్చేటప్పటికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఓకే, ఇది లెవెల్ 6 పోస్ట్ ఇప్పుడు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ సీనియర్ సిసిటిసి ఎందుకు రాలేదంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, 100% బై పీక్యూ అంటే ఏంటో తెలుసా? పీక్యూ అంటే ప్రమోషన్ కోటా. సో ప్రజెంట్ ఈ జాబ్ సీనియర్ సిసిటిసి జాబ్ చేయాలి అనుకుంటే ప్రమోషన్ ఛానల్ తప్ప మీరు డైరెక్ట్గా జాబ్లోకి అయితే రాలేరనమాట. అంటే ఫస్ట్ మీరు సిసిటిసి క్రాక్ చేసి అంటే లెవెల్ 3 జాబ్ క్రాక్ చేసి కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మీకు సీనియర్ సిసిటిసి పోస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, సో అందుకనే ఈసారి సిసిటిసికి సీనియర్ సిసిటిసికి సంబంధించిన పోస్టులు అయితే రాలేదు. అండ్ ఏమీ పోస్టులు అయితే సరెండర్ చేసేయటం అయితే జరగలేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నట్టు ఈ పోస్టులు కంప్లీట్గా తీసేశారు అంటున్నారు. అదేం లేదు, ఈ పోస్టులు తీయలేదు, ఆ పోస్టులు అలాగే ఉన్నాయి. జస్ట్ ఏంటి, అది మీకు కంప్లీట్గా ప్రమోషన్ కోటా అయితే చేసేసారనమాట. నార్మల్గా ఇంతకుముందు కొంత పార్ట్ అన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉండేది, అది తీసేసి ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు ఇక్కడ ఇంతకుముందు కమర్షియల్ అప్రెంటిస్ అని ఒక పోస్ట్ పడేది లెవెల్ 6వి. కాకపోతే చాలా తక్కువ పోస్టులే పడేవి, బట్ ఆ పోస్ట్ అన్నది పడేది. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఈ కమర్షియల్ అప్రెంటిస్ని కూడా మెర్జ్ చేసేసి ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇప్పుడు ఏదైతే మనం అసలు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పోస్ట్ కింద మార్చారనమాట. ఓకేనా, సో ఇది అందుకని మనకి సీనియర్ సిసిటిసి పోస్ట్ రాలేదు.
కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ కూడా రాలేదు. బేసిక్గా కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్నే మార్చి ఇప్పుడు CCTS కింద మనకి రిలీజ్ చేశారనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ టేబుల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది, ఇది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మీకు CCTCగా అంటే ఇప్పుడు కమర్షియల్లో మొత్తం 100 మంది పనిచేస్తే అందులో 11% లెవెల్ 3 CCTCగా ఉంటారనమాట. ఓకేనా. అదే 22% అంటే 22 మంది 100 మందిలో 22 మంది సీనియర్ CCTCలు ఉంటారు. ఓకేనా. అలా కాకుండా 47% మీకు ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు కదా ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో CCTS. ఓకేనా. అవి 47% ఉంటారు. ఓకే. లాస్ట్గా మీకు కమర్షియల్ సూపరింటెండెంట్ ఇది 20% ఉంటారు, అంటే 20 మంది ఉంటారు. అంటే ఎగ్జాంపుల్కి 100 మందిలో ఎక్కువ పోస్టులు ఏముంటాయి, ఈ లెవెల్ 6 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉంటాయి అనమాట. ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మొత్తం కలిపినా కూడా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకు అయితే ఈక్వల్ అవ్వవు. ఇక్కడ మీకు ఇది 47% ఉంది కదా, సో చాలా పోస్టులు మీకు సీనియర్ CCTSలో ఉన్నాయి అనిపించవచ్చు. బట్ ఈ 47%లో 75% కోటా సీనియర్ CCTC ప్రమోషన్ ఛానల్ అనమాట. అంటే 75% ప్రమోషనల్ కోటాలోనే ఉంటాయి పోస్టులు. అంటే మీకు ఓన్లీ ఇప్పుడు 100 పోస్టులు ఖాళీ అయితే CCTS కింద అందులో 75 పోస్టులు ప్రమోషన్లో ఇస్తారు. ఇంకా మిగిలిన 25% ఉంటాయి కదా, అంటే ఆ మిగిలిన పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అదే ఇచ్చారు. ఓకే. సో పోస్టులు చాలా తక్కువ ఉంటాయి అండ్ లెవెల్ 6 అంటే చాలా మంచి పోస్ట్. ఓకే. చాలా మంచి డిగ్రీ లెవెల్లోనే లెవెల్ 5 లెవెల్ 6 వస్తుంది, కొంచెం పెద్ద లెవెల్ జాబ్ అని అయితే చెప్పచ్చు. సో ఒక టైప్ ఆఫ్ సూపర్వైజరీ పోస్ట్ పేరులోనే ఉంది కదా, అందుకని ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూద్దాం. సో ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది కదా శాలరీ గురించి అండ్ సీనియర్ CCTC గురించి. ఇప్పుడు జాబ్ రోల్ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ని క్లబ్ చేసి మీకు ఈ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ CCTSలోనే 5 రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు. 5 పోస్టులు కలిపి ఇప్పుడు ఈ సింగిల్ పోస్ట్ అనమాట. అంటే 5 పోస్టులు మీరు ఎట్ ఏ టైం చేయక్కర్లేదు, ఇందులో ఏదో ఒకటి మీకు ఇస్తారు, అది మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఏదన్నా ఇవ్వచ్చు. సో ఏమేమి ఉంటాయి, బుకింగ్ ఉంటుంది. ఓకేనా. అంటే టికెట్స్ ఇస్తారు చూస్తారా, అది రైల్వేలో టికెట్స్ ఇస్తారు కదా, సో దాన్ని బుకింగ్ అంటారు, బుకింగ్ ఆఫీస్. సో అందులో మళ్ళీ మీకు జనరల్ టికెట్స్ ఇవ్వచ్చు, రిజర్వేషన్ ఇవ్వచ్చు. సో వీటన్నిటికీ కలిపి సూపర్వైజర్ క్యాడర్లో CCTSని అపాయింట్ చేస్తారనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇందులో సూపర్వైజర్ క్యాడర్లో బుకింగ్లో రావచ్చు మీకు టికెట్స్, టికెటింగ్కి రిలేటెడ్. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే పోస్ట్ వచ్చేటప్పటికి పార్సిల్. ఓకేనా. పార్సిల్స్ ఉంటాయి కదా, మీరు రైల్వే స్టేషన్లో పార్సిల్ ఆఫీసులు ఉంటాయి. అంటే మీరు బైక్ బుక్ చేసుకోవటం కానీ లేదా ఇంకా ఉంటాయి కదా లైక్ చేపలు లేకపోతే రొయ్యలు ఇటువంటివి కూడా పంపిస్తుంటారు. సో వీటి పార్సిల్స్ ఏ పార్సిల్ అన్నా మీరు పంపించంటే పార్సిల్ ఆఫీస్ త్రూనే పంపిస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్కి సూపర్వైజర్గా మీరు ఉండొచ్చు. అది కాకుండా మీకు ఇంకేముంటుందంటే గూడ్స్ ఉంటుంది. గూడ్స్ మీకు స్టేషన్లో చూసుకున్నట్టయితే గూడ్స్ బండ్లు ఉంటాయి చూసారా, వాటిల్లో లోడింగ్ అన్లోడింగ్, అంటే మనం వెళ్ళి లోడ్ చేయడం కాదు, బట్ అంటే ఫస్ట్ అసలు దాన్ని తీసుకోవాలి మీరు. వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడతారు, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయటం, దానికి ప్రొవైడ్ చేయడానికి మనకి స్కోప్ ఉందా లేదా, అండ్ అట్లా చాలా రకాలుగా మీరు అబ్జర్వ్ చేసి గూడ్స్కి రిలేటెడ్ వర్క్ ఏమున్నా కూడా మీరు గూడ్స్కి సంబంధించిన సూపర్వైజర్ కింద చేస్తారు ఒక స్టేషన్లో. ఓకే. ఆర్ 4-5 చిన్న స్టేషన్లు అయితే 4-5 స్టేషన్లకు కలిపి మీరు సూపర్వైజర్గా చేస్తారు. గూడ్స్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అది కాకుండా మీకు ఏంటంటే టికెట్ చెక్కింగ్ ఉంటుంది. ఓకేనా. టికెట్ చెక్కింగ్ వచ్చేటప్పటికి ఏంటి, మీరు టీసీ ఏదైతే టీసీ ఆర్ టీటీ అని మీరు అనుకుంటారో ఆ పోస్ట్, అంటే ట్రైన్లో అయినా ఉండొచ్చు, స్టేషన్లో అయినా ఉండొచ్చు, టికెట్స్ చెక్ చేయడంలో సూపర్వైజర్. ఓకేనా. అందులోనే మీరు టికెట్ అయినా చెక్ చేయొచ్చు, లేదా వేరే కూడా ఉంటాయన్నమాట, ఆఫీస్ వర్క్ కూడా ఉండొచ్చు. సో ఈ రెండు కలిపి టికెట్ చెక్కింగ్లో సూపర్వైజర్ కింద వేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ పోతే కమర్షియల్ అప్రెంటిస్. బేసిక్గా కమర్షియల్ అప్రెంటిస్లోనే ఇవన్నీ ఒక పార్ట్ అయితే స్టేషన్కి సంబంధించి ఆర్ సెక్షన్కి సూపర్వైజర్ అంటారు, SS అనుకోవచ్చు, సెక్షన్ సూపర్వైజర్.
ఓకేనా. సో అంటే కొన్ని బంచ్ ఆఫ్ సెక్షన్స్కి కలిపి కమర్షియల్ వర్క్కి రిలేటెడ్ చూసుకునే వాళ్ళని ఎస్ఎస్ అంటారు. సో సెక్షన్ సూపర్వైజర్, సో ఆ పోస్ట్ కూడా రావచ్చు. అండ్ వీటిల్లోనే మళ్ళీ మీరు డిఆర్ఎం ఆఫీస్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఇన్ని రకాల జాబ్ ప్రొఫైల్స్ని కలిపి ఒక సింగిల్ జాబ్ ప్రొఫైల్లో ఇచ్చారు. మిగతా వాటి గురించి ఫస్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం. పోస్టింగ్ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ జాబ్ జనరల్గా మీకేంటి, ఈ జాబ్ అన్నది లెవెల్ 6 పోస్ట్, దట్టు మీకు కమర్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్వైజరీ పోస్ట్. మోస్ట్లీ ఇదేంటంటే మీకు టౌన్లో కానీ లేదా సిటీలో కానీ పోస్టింగ్ ఉంటుంది అనమాట. మరీ నార్మల్ విలేజెస్లో అట్లా ఉండదు, XY సిటీస్లోనే ఉంటుంది ఇన్ జనరల్. ఎందుకంటే సెక్షన్ సూపర్వైజర్ ఇచ్చినా కూడా ఒక సెక్షన్కి సంబంధించిన మెయిన్ టౌన్ ఏదైతే ఉందో అక్కడే ఉంటారు. లేదా డిఆర్ఎం ఆఫీస్ అయితే మీరు ఒక సిటీలోనే ఉంటారు. ఈవెన్ టికెటింగ్లో కూడా మీకు ఉండే హెడ్ క్వార్టర్స్ అన్నవి మంచి టౌన్స్లోనే ఉంటాయి అన్నమాట. కాకినాడ కావచ్చు, లేదా విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇట్లా మంచి టౌన్స్లోనే ఉంటాయి. నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? సో డ్యూటీ టైమింగ్స్ చూసుకుంటే ఇందులో 2 రకాలు అనమాట. మేజర్గా 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మేజర్గా మీకు ఏంటంటే డిఆర్ఎం ఆఫీస్ అటువంటివి పడ్డాయంటే 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. లంచ్ బ్రేక్ అన్నీ డీసెంట్ దొరుకుతాయి. అండ్ సాటర్డే సండే ఆఫ్ కూడా ఉంటుంది అనమాట డిఆర్ఎం ఆఫీస్ అయితే. మిగతా దగ్గర ఎక్కడైనా కూడా మీకు 2 టైప్స్లో ఉంటుంది. 8 అవర్స్ రోస్టర్ ఉంటుంది, లేదా 12 అవర్స్ రోస్టర్ ఉంటుంది. ఓకేనా. అంటే ఆ రూట్ని బట్టి ఉంటుంది అనమాట. సో 8 అవర్స్ అండ్ జనరల్గా మీకు సూపర్వైజరీ పోస్ట్ కాబట్టి మోస్ట్లీ 8 అవర్సే ఉంటుంది. చాలా రేర్ కేసులో మీకు 12 అవర్స్ ఉంటుంది అన్నమాట. మోస్ట్లీ 8 అవర్స్ డ్యూటీ అని అయితే అనుకోవచ్చు. ఒక్క ట్రైన్ టికెటింగ్ మాత్రం ఏంటంటే మీకు ఆ ట్రైన్ అక్కడికి రీచ్ అవ్వాలి. అది 8 అవర్స్ అవ్వచ్చు, 10 అవర్స్ అవ్వచ్చు, 12 అవర్స్ అవ్వచ్చు. సో అట్లా అనమాట. ఓన్లీ ట్రైన్కి రిలేటెడ్ ఉన్నప్పుడు మాత్రం స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే చెప్పలేరు. బట్ ట్రైన్ ఎంత టైం అయితే ఆ స్టేషన్ రీచ్ అవుతుందో మీరు నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ మీరు ఆఫ్ తీసుకోవాల్సింది. అక్కడ దాకా అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ టైం పట్టినా కూడా ఓటీ కూడా మీకేమీ రాదు ఈ కేసులో. బట్ మీరు ట్రావెల్ చేసినందుకు గాను టీఏ ఇంచుమించు 1000 రూపీస్ వస్తుందన్నమాట. ఓకేనా. 8 అవర్స్కి గాను 1000 రూపీస్ అట్లా వస్తుంది. సో చాలా మంచి అమౌంట్ అయితే ఎక్స్ట్రాగా మీ శాలరీ ఆల్రెడీ 65 to 75 అనుకున్నాం కదా, అది కాకుండా ఎక్స్ట్రాగా మంచి ఇన్కమ్ ఎక్స్ట్రాగా టీఏ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో చాలా మంచి శాలరీ అయితే అవుతుంది శాలరీ పరంగా చూసుకున్నట్టయితే. ప్రమోషన్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మీకు ఈ లెవెల్ 6 పోస్ట్ ఇది మీకు. ఓకేనా. అంటే 4200 గ్రేడ్ పేకి రిలేటెడ్ ఉంటుంది. సో దీనిలో మీరు CCTSగా కనుక జాయిన్ అయితే నెక్స్ట్ మీకు లెవెల్ 7 46కి సంబంధించిన కమర్షియల్ సూపరింటెండెంట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా రీసెంట్గా మనకి ఏంటంటే అప్గ్రేడేషన్ అని ఇచ్చారనమాట. సో అంటే లెవెల్ 8 అండ్ తర్వాత లెవెల్ 9 కూడా సీనియారిటీ బేస్లో ప్రమోషన్ అన్నది వస్తుంది. సో మీరు ఈవెన్ సీనియర్ CCTC ఆర్ CCTCగా జాయిన్ అయినా కూడా ప్రాపర్గా సీనియారిటీ కనుక ఉంటే మీరు లెవెల్ 9 వరకు రీచ్ అవ్వచ్చు. సో CCTC అంటే లెవెల్ 3. సో లెవెల్ 3 వాళ్ళు కూడా ప్రాపర్ సీనియారిటీ ఉంటే లెవెల్ 9 వరకు వెళ్ళొచ్చు ఎండింగ్ టైం కల్లా. అదే మీరు ఇక్కడ CCTS గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ప్రమోషన్ ఒక 8 ఇయర్స్ అట్లా పడుతుంది అంటున్నారు. అండ్ ఇంకోటి ఇది జోన్ టు జోన్ డిపెండ్ అవుతుంది. అండ్ డివిజన్ టు డివిజన్ మారిపోతుంటుంది. ఓకే. అండ్ మోస్ట్లీ మనకి తెలిసింది ఏంటంటే 2026లో కొంచెం రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ప్రమోషన్స్ తర్వాత కొంచెం ఎక్కువ రావచ్చు. సో సీనియారిటీ బేస్డ్గా లెవెల్ 8 వరకు మీరు 6లో జాయిన్ అయితే 1, 2, 3 ఇట్లా 3 మీరు ఇంక్రీజ్ అవ్వచ్చు లెవెల్స్ అన్నవి. దాంతోపాటు మీరు ఎగ్జామ్ కనుక రాసుకుంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్ కనుక రాసుకుంటే మీరు ఆఫీసర్ అవ్వచ్చు. ఓకేనా. దీనిపైన గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ ఉంటాయి. ACM అయితే అవ్వచ్చు అనమాట. ఓకే. ACM అంటే ఇంకా మీరు అక్కడి నుంచి ఏంటంటే ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి రాయాలి అంటే మినిమం మీకు లెవెల్ 6లో 5 ఇయర్స్ కనుక వర్క్ చేస్తే, ఏదైతే CCTSలో మీరు జాయిన్ అవుతారో ఒక 5 ఇయర్స్ కనుక మీరు వర్క్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా డిపార్ట్మెంట్లో ACM పోస్ట్కి పడినప్పుడు రాయొచ్చు. ఓకేనా. ACM తర్వాత మీకు DCM ఉంటుంది, తర్వాత సీనియర్ DCM ఉంటుంది. ఇట్లాగా పైకి కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ మీకు ఏంటంటే UPSC బేస్డ్ జనరల్గా వెళ్తాయి. అంటే ఒక 70% UPSC వాళ్ళ నుంచే వస్తారు. మిగతా 30% ప్రమోషన్ కోటా నుంచి. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ నుంచి వెళ్తారు.
సో వన్స్ ఒక్కసారి మీరు ఆఫీసర్ లెవెల్ పోస్ట్ వెళ్తే మీకు రైల్వేలో చాలా బాగుంటుంది అనమాట అన్ని విషయాల్లోనూ. ఓకేనా, ఇది కొంచెం మిగతా వాటితో పోలిస్తే వర్క్ లోడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మిగతా రైల్వే జాబ్స్తో పోలిస్తే. అంటే ఇక్కడ మీకు లెవెల్ 9 వరకు ఆగిపోయింది కదా, తర్వాత ఇంకా మీరు పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్ కనుక రాసుకుంటే. ఓకేనా, సో ప్రమోషన్ ఛానల్ అయితే అలా ఉంటుంది. బట్ ఏంటి మీకు వేకెన్సీస్ అంటే మరీ ఎక్కువేమి ఉండవు ఆఫీసర్కి. అంటే తర్వాత మీరు కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది ఏసీఎం అవ్వాలంటే. ఓకే, ఏదో మీరు ఇంకా ఈజీగా ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతాం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ అండ్ యూపీఎస్సీ లెవెల్ పోస్టులు కదా, ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చు, బట్ చదివి బాగా ప్రిపేర్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓకే, అదనమాట ప్రమోషన్స్ గురించి. ఇకపోతే బెనిఫిట్స్ ఏముంటాయి అన్నది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి మీకు అన్నిటికంటే రైల్వే క్వార్టర్స్ అయితే ఉంటుంది అనమాట. సో క్వార్టర్స్ కూడా టైప్ 3 క్వార్టర్స్ అయితే వస్తాయి. అంటే 3 బెడ్రూమ్ క్వార్టర్స్ అయితే వస్తుంది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ చాలా తక్కువ నామినల్ కాస్ట్, 100 రూపాయలు 200 అట్లా ఉంటుంది అంతే మీకు కటింగ్. సో 3 బెడ్రూమ్ క్వార్టర్స్ స్టేషన్కి దగ్గరలో మీకు ఈజీగా దొరికేస్తుంది. ఓకే, 3 బెడ్రూమ్ అండ్ డీటెయిల్గా అసలు ఎలా ఉంటుంది క్వార్టర్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ తెలుసుకోవాలనుకుంటే కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను అండ్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి అసలు క్వార్టర్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ లెవెల్ క్వార్టర్స్ ఎవరికి ఇస్తారు, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ డిస్కస్ చేశాను. దాని తర్వాత మీకు చిల్డ్రన్ కనుక ఉంటే 2 పిల్లల వరకు స్కూల్ ఫీజు రీఎంబర్స్ అవుతుంది అనమాట మీకు 30,000 వరకు. సో అదొక మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు పాసెస్ కూడా మీకు ఫస్ట్ ఇయర్ ఒక సెట్ పాస్ ఇస్తారనమాట, ఏసీ పాస్ వస్తుంది. అండ్ తర్వాత మీకు 5 years కనుక కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఇయర్ 3 sets ఆఫ్ పాసెస్ వస్తాయి. సో అంటే 6 వెళ్ళి రావడానికి కలిపి ఒక సెట్ అంటారు. సో అట్లా 3 sets వస్తాయి. ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో అంతవరకు మీరు ఫ్రీగా వెళ్ళచ్చు. అది కూడా సెకండ్ ఏసీ అలా వస్తుంది మీకు పాస్ అన్నది. సో పాస్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు పీటీఓలు కూడా వస్తాయి. అంటే ఆ 3 దాటేసిన తర్వాత, 3 సెట్లు అయిపోయిన తర్వాత కూడా 1/3 కేవలం 1/3 ప్రైస్ కట్టి మీరు వెళ్ళొచ్చు. సో ఆ రకంగా కూడా ఉంటుంది అనమాట బెనిఫిట్. సో ఆల్మోస్ట్ మీకు ట్రైన్ జర్నీ ఏసీలో చాలా తక్కువకే అయిపోతుంది లేదా ఫ్రీగా వెళ్ళిపోతారు. అండ్ దాంతోపాటు ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో చదివితే హాస్టల్ ఫీజు కూడా రైల్వే పే చేస్తుంది 80,000 అరౌండ్. సో ఒక రకంగా మీకు చాలా బర్డెన్ అయితే తగ్గుతుంది అనమాట. దాని తర్వాత మీకు రైల్వే హాస్పిటల్స్, సో హాస్పిటల్కి సంబంధించి మీ ఫ్యామిలీ ఎవరైతే మీ మీద డిపెండ్ అవుతారో వాళ్ళందరికీ మీకు రైల్వే హాస్పిటల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో రైల్వే హాస్పిటల్ కూడా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనుకో డీటెయిల్ వీడియో అది కంప్లీట్గా రైల్వే హాస్పిటల్కి రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ చేశాను. కావాలంటే ఎండ్ స్క్రీన్లో అది కూడా ఇస్తాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ పోతే సోషల్ రెస్పెక్ట్ ఎలాగో చాలా ఎక్కువే ఉంటుంది మీకు రైల్వేలో. కమర్షియల్ రిలేటెడ్ పోస్ట్కి రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత దివాళీ బోనస్ ఒక 17,000 వరకు మీకు 17,000 అబోవ్నే మీకు ప్రతి ఇయర్ వస్తుంటుంది. సో అట్లా బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. ఇకపోతే లీవ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎల్ఏపీస్ మీకు ఒక 30 వరకు ఉంటాయి ఇయర్లీ. ఓకేనా, ఎల్హెచ్ఏపీస్ ఒక 20 ఉంటాయి, సిఎల్స్ మీకు ఒక 10 ఉంటాయి. దాంతోపాటు ఎన్హెచ్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కంపల్సరీగా ఉంటుంది అని ఉండదు. ఒకవేళ రైల్వేకి ఆ రోజు అర్జెంట్ ఉంటే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎమర్జెన్సీ డ్యూటీ కనుక ఉంటే. బట్ నార్మల్లీ సూపర్వైజరీ పోస్ట్ కాబట్టి లీవ్స్ కొంచెం పర్లేదు. బట్ సూపర్గా దొరుకుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, బ్యాలెన్స్డ్గా ఎక్స్పెక్ట్ చేయండి. దొరకచ్చు మీడియం అనమాట. మరీ ఎక్స్క్లూజివ్గా మనం పెట్టిన ప్రతి లీవ్ దొరుకుతుంది దాని గ్యారంటీ అయితే ఉండదు. సో ఇకపోతే వీటిల్లో ఫీమేల్స్కి ఎలా ఉంటుంది జాబ్ అన్నది మాట్లాడుకునే ముందు ఒక్కొక్క దాని గురించి మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ ఒకసారి చూద్దాం. సో శాలరీ పరంగా చూసుకుంటే చాలా మంచి శాలరీ, 75K స్టార్టింగే మీకు 65 to 70K దగ్గర మీరు టీసీ అవ్వకపోయినా కూడా, టీసీ అంటే టికెట్ చెకింగ్ వైపు వెళ్ళకపోయినా ఒక 70 అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగే. ఓకే, సో చాలా మంచి శాలరీ అని అయితే అనుకోవచ్చు మనం. తర్వాత శాలరీ విషయంలో అయితే పాజిటివ్ అనే చెప్తాను, అందులో అయితే నో డౌట్ శాలరీ పాజిటివ్. ఓకేనా, నెక్స్ట్ జాబ్ రోల్కి వస్తే ఇది డిపెండ్స్ అనమాట, మీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. సో పోస్టింగ్ నార్మల్లీ మీకు సిటీస్లోనే పడుతుంది, అదైతే ప్రాబ్లం లేదు. బట్ మీకు బుకింగ్ నైట్ డ్యూటీస్ ఉండొచ్చు. ఓకేనా, బుకింగ్లో నైట్ డ్యూటీస్ సూపర్వైజర్కి జనరల్గా అంత ఉండదు. ఎప్పుడన్నా రేర్ కేసులో మాత్రం నైట్ డ్యూటీ ఉండొచ్చు. బట్ అంటే అస్సలు ఉండదు అన్నట్టు కాదు, కొంచెం డౌట్ అప్పుడప్పుడు అయితే నైట్ డ్యూటీస్ ఉండొచ్చు. బట్ మీకు పార్సిల్లో కానీ లేకపోతే
గూడ్స్లో అయితే నైట్ డ్యూటీ కంపల్సరీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మోస్ట్లీ గూడ్స్ ఎక్కువ నైటే ఉంటాయి, కంపల్సరీ నైట్ అని కాదు. సో నైట్ డ్యూటీ అయితే పక్కా ఉంటుంది, ఛాన్సెస్ అయితే హై ఉంటాయి గూడ్స్లో. పార్సిల్లో నైట్ డ్యూటీ సూపర్వైజర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది, ఓకేనా. సో నైట్ డ్యూటీ అయితే ఈ మూడిట్లోనూ ఉంటుంది. అండ్ టికెట్ చెక్కింగ్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా నైట్ డ్యూటీ ఉంటాయి. మెజారిటీ మన ట్రైన్స్ అన్నవి నైటే ఎక్కువ ఉంటాయి అనమాట. సో టికెట్ చెక్కింగ్లో నైట్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది అనమాట. పార్సిల్లో లైట్గా ఉంటుంది, బుకింగ్లో కూడా మోస్ట్లీ బుకింగ్లో నైట్ డ్యూటీ తక్కువ ఉంటుంది మీకు, ఎందుకంటే సూపర్వైజర్ క్యాటర్ కాబట్టి. గూడ్స్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీరు డీసీఎం ఆఫీస్లో కనుక వర్క్ కనుక చేస్తే అక్కడ నైట్ డ్యూటీ మోస్ట్లీ ఉండదు, ఓకేనా. నైట్ డ్యూటీ ఉండదు అంటే మీరు ఇక ఫ్రీ అయిపోయినట్టు కాదు, మీకు ఏంటంటే కాల్స్ రూపంలో కాల్స్ వస్తూ ఉంటాయి, దానికి రిలేటెడ్ ఇంట్లో ఉండి వర్క్ ఏమైనా చేయాల్సి వస్తే చేయొచ్చు. బట్ ఈ ఆఫీస్ వర్క్ అయితే ఉండదు, ఆఫీస్కి వెళ్ళి అయితే చేసేది ఏముండదు డీసీఎం ఆఫీస్కి. సో డీసీఎం ఆఫీస్లో మీకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. అండ్ తర్వాత ఈ నైట్ డ్యూటీ పరంగా నైట్ వర్క్ అయితే ఉండొచ్చు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు. సో మెజారిటీగా నైట్ డ్యూటీ మీకు ఇది కూడా బ్యాలెన్స్డ్ అని చెప్పచ్చు, పాజిటివ్ నెగిటివ్ అని కాదు. బుకింగ్లో మీకు హోప్ఫుల్లీ మీకు ఒక మంచి ప్లేస్లో పడితే కింద సీసీటీసీస్, సీనియర్ సీసీటీసీస్ ఉంటారు, వాళ్ళే వర్క్ చేస్తారు. జనరల్గా సూపర్వైజర్కి వేరే వర్క్ ఉంటుంది అనమాట, వాళ్ళకి రిపోర్ట్స్ అని చాలా వర్క్ అయితే ఉంటుంది వేరే రకంగా. సో వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటారు, మార్నింగ్ టైంలోనే చేసుకుంటారు బుకింగ్లోకి వచ్చేటప్పటికి. సో అదనమాట పాజిటివ్ నెగిటివ్. అంటే ఇది జీరో అనొచ్చు, అంటే బ్యాలెన్స్డ్ అనొచ్చు దీన్ని, ఓకేనా. జాబ్ రోల్ వరకు వస్తే అంటే అది మీకు నచ్చితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు టికెట్ చెకింగ్ కొంతమంది చాలా నచ్చుతుంది. సో అలాంటప్పుడు చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే టికెట్ చెకింగ్లో మీరు చీఫ్ అనమాట, అంటే కెప్టెన్ లాగా, ట్రైన్ కెప్టెన్ అవ్వచ్చు మీరు. సో చాలా బాగుంటుంది ఆ రకంగా చూసుకుంటే. పోస్టింగ్ ప్లేస్ కూడా పాజిటివ్ అనొచ్చు, ఎందుకంటే మంచి టౌన్స్ ఆర్ సిటీస్లోనే ఉంటాయి పోస్టింగ్ మ్యాక్సిమం. అండ్ డ్యూటీ టైమింగ్స్ అన్నది మాత్రం చెప్తున్నాక ఇది కొంచెం నెగిటివ్ లాగే, ఎందుకంటే కొన్నిసార్లు మీరు వర్క్ నైట్ కూడా చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మీకు ఎమర్జెన్సీ టైంలో వర్క్ ఉంటుంది పక్కా. మీరు లీవ్ పెట్టారు కదా పిలవరు, లేకపోతే హాలిడే కదా పిలవరు, అట్లా ఏమి ఉండదు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ టైంలో కూడా వర్క్ అయితే ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ కూడా లెవెల్ 9 వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ అని అయితే అనుకోవచ్చు. లెవెల్ 9 వరకు అంటే ఈవెన్ ఐఏ స్టార్టింగ్ మీకు లెవెల్ 9 అనమాట. సో ఆ రేంజ్ వరకు మీరు వెళ్ళొచ్చు, అంటే చాలా మంచి ప్రమోషన్స్, అంటే ఈవెన్ సీనియారిటీతో కూడా వెళ్ళొచ్చు. సో అది ఆ రకంగా చూసుకుంటే ప్రమోషన్స్ బెటరే, పాజిటివ్. బట్ కొంచెం స్లో అని అయితే చెప్పచ్చు, మరీ స్లో అయితే కాదు. బెనిఫిట్స్ కూడా రైల్వేలో బెనిఫిట్స్, మెడికల్ పర్టికులర్గా చాలా బాగుంటుంది, మీకు చాలా వరకు మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అదొకటి. అండ్ బట్ మెడికల్ అందరికీ రాదు, పేరెంట్స్కి రాదు. సో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అన్నది నేను వీడియో చేశాను, అదైతే డీటెయిల్ వీడియో చూడండి, దానిలో మీకు క్లారిటీ వస్తుంది. లీవ్స్ మాత్రం బ్యాలెన్స్డ్ అనమాట, దొరుకుతాయి కానీ కన్ఫామ్గా మీకున్న ప్రతి లీవు పెట్టుకోవచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఫీమేల్స్కి ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. జాబ్ అన్నది ఇప్పుడు నేను ఇదంతా డిస్కస్ చేశాను కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ట్రైన్స్లో టికెట్ చెకింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా ఫీమేల్స్కి మిగతావి చూసుకుంటే జాబ్ రోల్స్ టికెటింగ్ కాకుండా మిగతా బుకింగ్ కానీ ఆ తర్వాత డెస్క్ జాబ్ లాంటివి అనమాట, ఇవి కొంతవరకు మీకు ఓకే అనమాట. సో కంపల్సరీ వస్తారా అంటే కంపల్సరీ ఫీమేల్స్ అందరికీ బాగుంటుందా అంటే డెఫినెట్గా ఎస్ అని చెప్పను. కానీ ఒకవేళ మీకు ఫీల్డ్ వర్క్ కూడా ఇంట్రెస్ట్ ఉండి, అంటే ఒకవేళ పోస్టింగ్ మార్చినా కూడా చేయగలం అనుకుంటే అప్లై చేసుకోండి. శాలరీ పరంగా, లెవెల్ పరంగా, ప్రమోషన్స్ పరంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, CBT 1 అంటారు దాన్ని. తర్వాత CBT 2 అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట, ఓకేనా. మెడికల్. సో ఫస్ట్ ఎగ్జామ్ CBT 1లో ఏముంటుంది మీకు, జనరల్ అవేర్నెస్ ఒక 40 మార్క్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక 30 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్కి 90 మినిట్స్ టైం ఇస్తారు. 90 మినిట్స్లో 100 మార్క్స్, మీరు 100 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో CBT 1 మీకు కొంచెం పర్లేదు, ఎందుకంటే 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ ఇస్తున్నారు. సో కొంచెం ఈజీగా క్రాక్ అయితే చేయొచ్చు CBT 1. ఇప్పుడు దీనిలో ఏ సబ్జెక్ట్లో ఏముంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM HCF, రేషియో ప్రపోర్షన్స్,
మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, ఇవి సిలబస్ అనమాట. ఇవి కాకుండా ఎక్సెట్రా అని ఉంది. సో వేరేవి వాటిలోంచి కూడా రావచ్చు. అది మీకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. మన యాప్లో కంప్లీట్గా వీటికి సంబంధించి అన్నీ ఈ వీటితో పాటు వాళ్ళు ఏమేమి అడుగుతారో ఆ టాపిక్స్ కవర్ చేసాం. అండ్ ఆ లెవెల్ కూడా ఒక లెవెల్ హైయే మనం కంప్లీట్ చేసాం అనమాట. సో మీకు మన యాప్లో దీనికి సంబంధించిన కోర్స్ అయితే దొరుకుతుంది. అండ్ దాని తర్వాత రీజనింగ్ సంబంధించి ఎనాలజీస్, నెంబర్స్, అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్, రిలేషన్షిప్, అనలైటికల్ రీజనింగ్ ఉంటుంది. మళ్ళీ నీకు సిలాగ్స్ ఉంటాయి, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, స్టేట్మెంట్ కన్క్లూజన్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. సో చాలా అయితే ఉంటాయి. అండ్ మీరు దీనికి కూడా మన యాప్లో అయితే కంప్లీట్ కోర్స్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి చెక్ చేయండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్, ఈ రెండు మీకు 30 మార్క్స్ కదా, మిగతా 40 మార్క్స్ ఏంటి? జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. ఇందులో ఏమి ఇచ్చారో చూడండి. ఇందులో చూస్తే కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్, దేని గురించి? నేషనల్ గురించి, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వాటి గురించి, గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది మీరు. కరెంట్ అఫైర్స్, తర్వాత గేమ్స్ రిలేటెడ్వి, ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్, ఇండియన్ లిటరేచర్ అంటే బుక్స్ అండ్ ఆథర్స్ అంటారు కదా అది, మాన్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ ఇండియాలో ఏమైనా ఫేమస్ ప్లేసెస్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చాయి అవన్నీ చదవాలి. జనరల్ సైన్స్ ఇది చూడండి, అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th CBSE వరకు. ఓకేనా? సో ఈ రెండు కూడా జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ అంటే బేసిక్గా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ కొంత పార్ట్. ఓకేనా? బేసిక్గా ఇవన్నీ కలిపి వస్తాయి అన్నమాట. 10th వరకు అంటారు, కానీ మీకు కొంచెం ఎక్కువ లెవెలే కావాల్సి వస్తుంది ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే. సో అవి కూడా మనం కంప్లీట్గా కవర్ చేసామన్నమాట. సో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద. ఇక్కడ మీరు విడివిడిగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఫిజిక్స్కి సంబంధించిన, బయాలజీకి సంబంధించిన, కెమిస్ట్రీకి సంబంధించిన, మ్యాథ్స్కి సంబంధించిన, రీజనింగ్కి సంబంధించిన విడివిడిగా కూడా కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మొత్తం జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కూపన్ కోడ్ మీరు SARAN SARAN అని కనుక మనకి ఇస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది ఏ కోర్స్ తీసుకున్నా. ఓకే, సో ఆ కూపన్ కోడ్ అప్లై చేయడం మర్చిపోద్దు. మీకు ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకా తక్కువకి మీకు కోర్స్ అయితే వస్తుంది అనమాట. RRB NTPCకి కానీ దేనికి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా మీకు హెల్ప్ అవుతుంది అది. ఇది చూడండి, మొత్తం సైన్స్ వచ్చేటప్పటికి మీకు 600 కూడా లేదనమాట. దాని మీద 10% అంటే 60 రూపీస్ తగ్గుతాయి. సో అరౌండ్ 500 వరకు మీకు పడుతుంది అనమాట. మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే వచ్చేస్తుంది ఇందులో. సో అలాగే మీకు టెక్నీషియన్ సంబంధించిన LP కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూడండి, అవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో అవసరాన్ని బట్టి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మన యాప్లో ఉంది. టెక్నీషియన్, LP ఇవి కూడా చూడొచ్చు. ఓకే, సో బేసిక్గా NTPCకి సంబంధించిన మెజారిటీ పోర్షన్, ఒక 70% పోర్షన్ ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం. ఓకే, మన యాప్లో అదైతే చెప్తున్నాను. అండ్ ఫుల్ ప్లాన్ అయితే చేద్దాం, మిగతాది కూడా కంప్లీట్ చేసి టోటల్ కోర్స్ రిలీజ్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా టెస్ట్ సిరీస్లు కూడా ప్లాన్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది ఇంకా ఏముందో సిలబస్లో అయితే చూద్దాం. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే బేసిక్గా హిస్టరీ ఉంది. ఓకే, తర్వాత ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామికల్, జాగ్రఫీ ఉంది. సో హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది. ఓకే, అది కూడా ఇండియాది, వరల్డ్ది. ఓకేనా? హిస్టరీ వచ్చేటప్పటికి ఇండియాది, అండ్ జాగ్రఫీ ఇండియా అండ్ వరల్డ్ రెండు ఉండాలి. ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ కూడా కవర్ చేసుకోవాలి. తర్వాత పాలిటీ, ఇండియన్ పాలిటీ మీద వస్తుంది. అండ్ తర్వాత గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, బేసిక్ ఇదంతా పాలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. బేసిక్గా ఇది SNTలోకి వస్తుంది. అండ్ మోస్ట్లీ ఇది కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ UN అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది, ఇండియా అండ్ వరల్డ్ అన్నిట్లోనూ. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ఉంటుంది మీకు. సో ఎన్విరాన్మెంట్ గురించి ఉంది, కంప్యూటర్స్ గురించి కూడా ఉంటుంది. తర్వాత అబ్రివేషన్స్, కొన్ని అబ్రివేషన్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇండియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్,
ఇవన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, సో పర్సన్స్తో పాటు గవర్నమెంట్ స్కీమ్స్, తర్వాత ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా. అంటే ఇది మీకు ఎన్విరాన్మెంట్లో కవర్ అవుతుంది, మళ్ళీ కావాలంటే చదువుకోవచ్చు. అంటే ఇండియాకి సంబంధించిన ప్లాంట్స్ కానీ స్పెషల్గా ఉండే ప్లాంట్స్, యానిమల్స్ గురించి. తర్వాత ఇంపార్టెంట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇన్ని చదవాల్సి ఉంటుంది చూసారా. ఇది CBT 1కే కాదు, CBT 2 కూడా సేమ్ అనమాట. అంతే, ఎంత చదివితే మీరు NTPC పోస్ట్ అన్నది కొడతారు, క్రాక్ చేయగలుగుతారు అన్నది చూడండి. ఓకే, మీరు ఏదో స్టార్ట్ చేసేసాం చదివేసాం అంటే అలా అవ్వదు. చాలా వరకు పోర్షన్ మీరు సిలబస్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం పక్కాగా అన్ని సిలబస్ కవర్ చేసుకోండి. అండ్ చాలా సఫిషియంట్ టైం అయితే ఉంది. ఇప్పటి నుంచి మీరు కనుక చదివితే ఆల్మోస్ట్ అంతా కవర్ చేయగలుగుతారు. చాలా ఎక్కువ పార్ట్స్ కవర్ చేయాల్సి వస్తుంది మిగతా ఎగ్జామ్స్తో పోలిస్తే. రైల్వేలో ఇది చాలా ఎక్కువ అనమాట. సో దీన్ని జనరల్ అవేర్నెస్ పార్ట్ కాకుండా ఫస్ట్ మిగతాది అయితే కంప్లీట్ చేసుకోండి. అందుకే మేము మిగతాది ఫస్ట్ కంప్లీట్ చేసాం. అంటే అవి అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి అనమాట. ఈ పార్ట్ ఏంటంటే మీకు డీటెయిల్గా, అంటే తక్కువ మార్క్స్కి ఎక్కువ సిలబస్ చదవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చేవి కవర్ చేయండి, తర్వాత తక్కువ మార్క్స్కి ఎక్కువ వచ్చేవి చదువుకోండి. ఓకేనా. సో ఆల్రెడీ మన దగ్గర ఏమేమి ఉన్నాయో నేను చూపించాను. మిగతావి చేయటానికి అయితే ట్రై చేస్తున్నాం. మిగతావి మీరు బుక్స్ కూడా మనం స్పెషల్గా నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఏం బుక్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అన్నది కూడా నేను NTPC రిలేటెడ్ వీడియో చేస్తాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు CCTS గురించి ఎలా మాట్లాడుకున్నామో అలాగే మిగతా జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ శాలరీ వీడియోస్ సెపరేట్గా కావాలన్నా కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్ చేయండి. దాని గురించి కంప్లీట్ డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే. సో ఎగ్జామ్ అయితే ఇట్లా ఉంటుంది CBT 1. ఇప్పుడు CBT 2 గురించి చూద్దాం. ఇది CBT 2. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ కూడా 90 మినిట్సే ఎగ్జాము. 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్, ఒక 10 మార్క్స్ పెంచారు. ఇక్కడ 5 మార్క్స్ పెంచారు. మ్యాథమెటిక్స్లో, రీజనింగ్లో ఒక 5 మార్క్స్ పెంచారు. టోటల్గా 20 మార్క్స్ పెంచారు. అంటే 120 క్వశ్చన్స్. సో 120 క్వశ్చన్స్ చేయడానికి మీకు 90 మినిట్సే టైం అనమాట. సో ఈ కేసులో టైం మేనేజ్మెంట్ కూడా చాలా కావాల్సి వస్తుంది. సో ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ చదవాలి, ఎంత ఫాస్ట్గా మీరు ట్రిక్స్ అప్లై చేస్తున్నారు, అవన్నీ బేస్ అయ్యే ఉంటుంది. అందుకనే మనం ట్రిక్స్ బేస్డ్గా చెప్పాం, ఏది మ్యాథ్స్. దాంతోపాటు సబ్జెక్ట్ కూడా లేకుండా మీరు అన్నీ చేయలేరు అనమాట. సో ఎక్కడ ట్రిక్స్ వాడాలో అలాగే ట్రిక్స్ అని చెప్పాం. దాంతోపాటు బేసిక్స్ కూడా చెప్పాం, ఎందుకంటే బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొన్ని ట్రిక్స్తో చేయలేరు, అలాంటప్పుడు ట్రిక్స్ లేనప్పుడు అది హెల్ప్ అవుతుంది. సో అదనమాట. సేమ్ ఉంటుంది మీకు, చూసుకోండి. జస్ట్ మార్క్స్ను టఫ్నెస్లో డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్. కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మ్యాథ్స్ మొత్తం ఇవన్నీ సేమ్ CBT 1లోవే. ఇక్కడ రీజనింగ్ ఇది కూడా సేమ్ CBT 1లోది. అండ్ జనరల్ అవేర్నెస్ ఇది కూడా సేమ్ అనమాట. సో CBT 1కి సెపరేట్గా, 2కి సెపరేట్గా చదవక్కర్లేదు. ఒకేసారి వీటికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, CBT 1తో పోలిస్తే 2లో టఫ్నెస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే 2 లెవెల్కి ప్రిపేర్ అయిపోతే రెండిట్లకి సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నాం కదా మనం సెలక్షన్ ప్రాసెస్ అయితే. అది మెడికల్ గురించి మాట్లాడుకుంటే B1 వచ్చేటప్పటికి మీకు బేసిక్గా, అది కూడా నేను మీకు డాక్యుమెంట్ చూపించే చెప్తాను. సో ఇక్కడ చూడండి, B2 గురించి ఇచ్చారు. B2లో ఏంటంటున్నారు, 6/9 ఒకటి, 6/12 ఒకటి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అంటే మీకు స్పెట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. స్పెట్స్ ఉండొచ్చు, బట్ పవర్ వచ్చేటప్పటికి 4 డయాప్టర్ 4D అయితే దాటకూడదు అనమాట. మ్యాక్సిమం 4D, అంతకంటే దాటకూడదు. నియర్ విజన్ వచ్చేటప్పటికి 0.6 అయితే నియర్ విజన్ ఉండాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ దేంతో అయినా పర్లేదు. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్, అది అంతా ఓకే. అంటే బేసిక్గా నియర్ విజన్ 0.6 అయితే ఉండాలన్నమాట. గ్లాసెస్ పెట్టుకున్నా పర్లేదు. తర్వాత మీకు ఫీల్డ్ విజన్ అయితే జరుగుతుంది. బైనాక్యులర్ అంటే ఏంటి, బైనాక్యులర్ విజన్. బేసిక్గా ఫీల్డ్ విజన్ ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ మీకు కలర్ బ్లైండ్నెస్ చెక్ అయితే లేదు. ఓకే. సో అది చాలా మంచి విషయం. చాలామంది కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు NTPCలో పెట్టడానికి ఉందా లేదా అని అడుగుతారు కదా. B2 పోస్టులు ఉన్న వాటికి కలర్ బ్లైండ్నెస్ చెక్ అయితే లేదు, కాబట్టి కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేయండి. అండ్ ఇది టాప్ లెవెల్ పోస్టే కదా, level 6 అంటే. సో మీకు మంచి పోస్ట్ వస్తుంది. తర్వాత మీరు ఎలిజిబుల్ కూడా ఉన్నారు కాబట్టి ఇది మీకు చాలా మంచి ఆపర్చునిటీ. ఇకపోతే మీకు ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఒక 60 days దాకా ఉంటుంది అనమాట.
ట్రైనింగ్ టైంలో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఓకే, స్టైఫండ్ కూడా ఇస్తారు. సో అది వచ్చేటప్పటికి అరౌండ్ మీకు ఒక 52K వరకు ఉంటుంది అనమాట. అంటే 52,000 దాకా స్టైఫండే ఉంటుంది మీకు. సో చూసుకోండి, అంటే ఎంత మంచి శాలరీ విషయంలో ఎంత మంచి పోస్ట్. అండ్ పవర్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీ అండర్ కింద అంటే ఎట్లాగంటే CCTC తర్వాత దాంతోపాటు సీనియర్ CCTC వాళ్ళకి సూపర్వైజర్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళు చేసే పనికి సంబంధించిన సూపర్వైజర్ కింద CCTS అయితే ఉంటుంది. బట్ మీరు పవర్ అంటే రైల్వేలో పెద్ద పవర్ ఎంజాయ్ చేసేది ఎక్కువేమి ఉండదు. వర్క్ కూడా మీకు మరీ ప్రశాంతంగా ఉంటుంది ఈ పోస్ట్ అని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. పోస్ట్ అయితే కొంచెం హెక్టిక్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈవెన్ సూపర్వైజరీ పోస్ట్ అయినా కూడా చాలా వర్క్ రైల్వేలో కొంచెం ఉంటుంది. బట్ ఏంటంటే కంపారిటివ్లీ మీరు కంపల్సరీ ట్రైన్కే వెళ్ళాలని ఏం లేదు. ఇందులో మీకు ఒకవేళ టీసీ వైపు ఇచ్చినా కూడా మీరు రిక్వెస్ట్ పెట్టుకొని మారచ్చు. జాబ్ రోల్స్ ఇలా మెనీ జాబ్ రోల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మారచ్చు అనమాట. అందరూ అడుగుతున్న క్వశ్చన్, స్టేషన్ మాస్టర్ బెటరా లేకపోతే మీకు ఈ CCTS బెటరా అని అయితే అడుగుతున్నారు. ఇది నా ఉద్దేశం చెప్తున్నాను. ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఎనీ వన్. ఒక్కొక్కరికి ఒకలా అనిపించవచ్చు. నాకేమనిపిస్తుంది అంటే ఇది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి కమర్షియల్ డిపార్ట్మెంట్. సో ఇది బేసిక్గా స్టేషన్ మాస్టర్ మీకు కొంచెం కూడా మీకు తప్పుకి స్కోప్ చాలా తక్కువ అనమాట. మీరు చిన్న తప్పు కూడా చేయకూడదు. అండ్ అలాగే ఉంటాయి రూల్స్. అంటే మీకు ఇక్కడ ఎలా అంటే కొంచెం ప్రెషర్ ఆర్ టెన్షన్ ఎక్కువ ఉండొచ్చు ఈ విషయంలో. స్టేషన్ మాస్టర్ రిలేటెడ్ వర్క్ కొంచెం హై ప్రెషర్ ఉంటుంది నార్మల్లీ CCTSతో పోలిస్తే. సో ఆ రకంగా చూసుకుంటే మీకు ప్రెషర్ అన్నది CCTSలో తక్కువ. శాలరీ పరంగా చూసుకుంటే 2 level 6. సో శాలరీలో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి మోస్ట్లీ నన్ను అడిగితే CCTS ఈజ్ ఎ బెటర్ జాబ్ కంపారిటివ్లీ స్టేషన్ మాస్టర్. ఓకేనా. అండ్ ఇక్కడ ఐసైట్ విషయంలో కూడా మీకు దీనికన్నా ఇది B2 వరకు ఎలిజిబుల్ ఉంది కదా. సో ఇదే బెటర్. పోస్టింగ్ నన్ను అడిగితే ప్లేసెస్ కూడా స్టేషన్ మాస్టర్ అన్నది ఎక్కడ చాలా స్టేషన్స్ విలేజెస్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా స్టేషన్ మాస్టర్ కావాలి. కానీ ఇది మీకు టౌన్స్ ఆర్ సిటీస్లోనే వస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నా ఇదే బెటర్. సో ఒకవేళ level 6లో మీకు బెటర్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి CCTS చూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకునే ముందు నేను వీడియో చేస్తాను డీటెయిల్డ్గా, బట్ స్టిల్ మీ ఎఫర్ట్ మీరు పెట్టాలి. పర్టికులర్గా ఒక్కొక్క మీ అవైలబుల్ స్టేషన్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కొక్క జాబ్ రోల్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఆ జాబ్ రోల్ని వేరే అతన్ని అడగద్దు, ఆర్ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళనన్నా అడగండి. అట్లీస్ట్ వేరే డిపార్ట్మెంట్ని అడగద్దు. ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది అన్నది ఆ డిపార్ట్మెంట్లో ఉంటేనే బాగా అర్థమవుతుంది. బయట నుంచి చూసేటప్పుడు టీసీ జాబ్ చాలా బాగుంది అనిపించవచ్చు, టీసీగా చేసే అతనికి ఏమనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో అది కనుక్కుంటే మీకు మీ పోస్ట్ అంటే మీరు జాబ్ క్రాక్ చేయగలను, లేదు సీరియస్ యాస్పిరెంట్ అంటే ఒకసారి కనుక్కుని ప్రిఫరెన్స్లు అయితే పెట్టుకోవడం చాలా చాలా మంచి విషయం. ఓకే. అండ్ మీలో ఎవరికన్నా మిగతా జాబ్ సంబంధించిన ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, లేదా స్టేషన్ మాస్టర్ సంబంధించిన ప్రమోషన్ ఎలా ఉండొచ్చు, సీనియర్ క్లర్క్ది ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రమోషన్ కానీ శాలరీ ఇప్పుడు ఎలా అయితే వీడియో చేసామో అలాంటివన్నీ తెలుసుకుంటే గూడ్స్ కార్డ్ రిలేటెడ్ది, RPF కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టరు. సో ఇవన్నిటి గురించి నేను డీటెయిల్ వీడియోస్ చేశాను అనమాట. మన యాప్లో అయితే ఉంటుంది. ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఈ ప్లేలిస్ట్ ఇస్తాను. ఇందులో మొత్తం వరుసగా మీకు వీడియోస్ ఉంటాయి. ఎవరి శాలరీ ఎలా ఉంటుంది, ఎవరి జాబ్ రోల్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, జేఈ ఎవరైనా ప్రిపేర్ అయితే జేఈకి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నాం మనం. తర్వాత రైల్వేలో ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎలా చూపించాం. ఆ తర్వాత మనం ఇక్కడ గ్రూప్ డి ప్రమోషన్ ఛానల్ గురించి మాట్లాడాం. పాసెస్ ఎలాంటి పాసులు ఎవరికి ఎలా ఇస్తారు అన్నది మాట్లాడాం. తర్వాత రైల్వేలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది మెడికల్ దాని గురించి మాట్లాడాం. తర్వాత క్వార్టర్స్ ఎవరెవరికి ఏ క్వార్టర్స్ వస్తాయి, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సో ఆల్రెడీ చేసాం అనమాట, అది ఎలా ఉంటుంది. ఓకే. తర్వాత టీసీకి సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది, టీసీ అవ్వటం ఎలాగా, స్టేషన్ మాస్టర్ శాలరీ ఎలా ఉంటుంది, గూడ్స్ గార్డ్ శాలరీ, జేఈ శాలరీ, గ్రూప్ డి శాలరీ. సో ఇట్లా కంప్లీట్గా మనం మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ ప్లేలిస్ట్ అన్నది నేను మీకు చూపిస్తాను. ఒకసారి క్లిక్ చేసి మీకు అందులో ఏమేమి ఇంపార్టెంట్గా కావాలో అవన్నీ చూడొచ్చు. వీడియోస్ ఒకే దగ్గర పెట్టాను సో దట్ మీకు ఆ రెఫరెన్స్ అన్నది అర్థం అవుద్ది. ఓకే, ఏ దాని గురించి ఎంత అనేది మీకు అక్కడే ఎత్తుక్కోవచ్చు, NTPC రిలేటెడ్ కానీ మిగతావి కానీ. సో ఇప్పటిదాకా వీడియో చూశారు కదా. వీడియో కనుక
నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ ఉంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా తీసుకురావడానికి మాకు స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. బుక్స్, బెస్ట్ బుక్స్ లింక్స్ కానీ, లేకపోతే నన్ను టెలిగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వాలంటే టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది, మీ డౌట్స్ అక్కడ అడగచ్చు. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇచ్చాను. మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలంటే ట్రై చేయండి. అందులో అంటే ఎక్కువ మంది మెసేజ్ పెడతారు. నేను అందరికీ మెసేజ్ అయితే పెట్టలేను, బట్ చూస్తాను. వీడియో చేయగలిగితే వాటి మీద వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అక్కడే ఉంటుంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు దేని గురించి అయినా పర్టికులర్ జాబ్ రోల్ గురించి తెలుసుకోవాలన్నా, శాలరీస్ గురించి తెలుసుకోవాలన్నా డీటెయిల్డ్గా కింద అయితే కామెంట్ చేయండి. ఆ పేరు పెట్టి ఏ జాబ్, దాని శాలరీ ఆర్ ఏంటి మీ క్వశ్చన్ అనేది కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.